బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంగ్లాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ ఫుట్బాల్ టీం ఒక ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీధుల్లోకి వచ్చి ఓపెన్ టాప్ బస్సుల్లో ఆ ట్రోఫీని చూపిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక కార్ ఎక్కడి నుంచి వచ్చిందేమో కానీ ఆ ఫ్యాన్స్ పైకి కొన్ని వేల మంది రోడ్లపై నిల్చొని ఆ ఫుట్బాల్ టీమ్ కి కంగ్రాచులేట్ చేస్తూ ఒక లివర్పూల్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వారంతా కూడా వారికి సంబరాలు చేస్తూ వారికి సత్కరిస్తూ వారిపైన వాళ్ళ ఉత్సాహాన్ని చూపిస్తున్న నేపథ్యంలో ఆ స్ట్రీట్స్ మొత్తం కూడా నిండిపోయాయి. అయితే ఒక్కసారిగా ఒక కారు వచ్చేసి సుమారుగా ఆ వీధుల వెంట రయ్యమని దూసుకొచ్చేసింది. సో లివర్పూల్లో కారు బీభత్సం సృష్టించింది. ర్యాలీలో జనం పైకి ఒక కారు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా తీవ్రంగా గాయాలై. అయితే ప్రమాదాల తర్వాత కారు పైకి అభిమానులు దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. అయితే లివర్పూల్ ఫుట్బాల్ జట్టు విజయోత్సవ ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారుగా 50 మందికి పైగా సామాన్య వ్యక్తులు అందులో గాయపడ్డారు. అయితే అక్కడ కార్ డ్రైవర్ 53 ఏళ్ల ఒక బ్రిటిష్ వ్యక్తిగా తెలుస్తోంది. సో 53 ఏళ్ళటువంటి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. మరి ఏంటి, తనకు ఎటువంటి ఉద్దేశం ఉంది అని అంటే కనుక ఆయన కావాలని సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్ తీసుకురావాలి. ఏమని, ఇస్లామిస్ట్ లేదా టెర్రరిస్టుల ఈ అటాక్కి పాల్పడ్డారంటే ఒక స్పెక్యులేషన్స్ని ఆయన తీసుకురావడంలో ఉద్దేశంగానే ఈ యొక్క దాడికి పాల్పడి తెలుస్తోంది. కానీ అది పోలీసులు ధృవీకరించారు. ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిస్ట్ అటాక్ కాదు, ఒక వ్యక్తి కావాలనే ఇటువంటి స్పెక్యులేషన్స్ తీసుకురావాలి, సోషల్ మీడియాలో ప్రచారానికి తెరలేపారన్న ఒక దురుద్దేశంతోనే ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గానికి పాల్పడ్డాడు. కానీ ఎటువంటి విధంగా ఈ టెర్రరిస్ట్ అటాక్గా చూడలేమని చెప్పి చాలా క్లియర్ తేల్చి చెప్తున్నారు పోలీసులు కూడా. ఒకసారి దృశ్యాలను గమనించండి. అక్కడ సుమారుగా కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చారు. 1000 మందికి పైగా ఆ స్ట్రీట్స్ వెంట మొత్తం కూడా నిండిపోయారు. పక్కనే ఒక టాప్లెస్ బస్, అంటే పైన ఓపెన్ టాప్ ఉన్నటువంటి ఆ బస్ ఒకటి, దాంట్లో ఫుట్బాల్ టీం అందులో ఉంది. సో వాళ్ళు గెలిచినటువంటి ఆ సంబరాన్ని జరుపుకుంటున్నారు. వారి చేతిలో కప్ ఉంది. ఆ కప్ని వాళ్ళ విజయాన్ని ప్రజలకు చూపిస్తారా ముందు కొనసాగుతుంటే ఫ్యాన్స్ అంతా వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆ కార్ ఒక్కసారిగా అక్కడ ఆ జనం మధ్యలో నుంచి రయ్యమని దూసుకెళ్లడంతో సుమారుగా 20 మందికి పైగా అక్కడ సంఘటనలోనే గాయాల పాలైతే వారందరినీ ట్రీట్ చేశామని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఆ తర్వాత సుమారుగా 27 మందికి పైగా చాలా సీరియస్ క్రిటికల్ కండిషన్లో వారందరినీ హాస్పిటల్ తరలించారు. దాంట్లో ఒక యువకుడు, మరో 2 చిన్నారులు కూడా ఉన్నారు. వారందరికీ చాలా సీరియస్ కండిషన్ ఉంది. వారంతా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ వారంతా కూడా ట్రీట్మెంట్లో ఉన్నారట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఏమైనా కూడా అక్కడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ కార్ నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి, ఆ వ్యక్తే కార్ నడిపిన వ్యక్తి. ఆయన 53 ఏళ్ళ వ్యక్తి. ఆయనే కారు నడిపాడు. ప్రస్తుతానికి పోలీసులు ఆయన చుట్టుముట్టేసి అదుపులోకి తీసుకున్నారు. చాలా మంది జనం కూడా వాడిని కొట్టేందుకు, ఆయన పైన దాడి చేసేందుకు, ఆ 53 ఏళ్ళ ఆయన పైన దాడి చేసేందుకు అక్కడికి చేరుకున్నారు. కానీ వారందరినీ కూడా పోలీసులు అడ్డుకొని ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో ఇది టెర్రరిజం తాలూకు అటాక్ కాదు అన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. What the? Oh my God, Allah! The fuck! Fucking kill him! Kill him! Kill him! Kill him! Kill him! Kill him! What's happened? Some twat has stolen a fucking car and... You fucking rat! God! Car stopped at the scene and a 53-year-old white British man from the Liverpool area was arrested. We believe him to be the driver of the vehicle. Extensive inquiries are ongoing to establish the circumstances leading up to the collision, and it is vital that people do not speculate or spread misinformation on social media. I know that people will understandably be concerned by what has happened tonight. What I can tell you is that we believe this to be an isolated incident, and we are not currently looking for anyone else in relation to it. The incident is not being treated as terrorism. We would ask that people refrain from sharing distressing footage from the incident online, and please share any information directly with our investigation team.
Right, Liverpool fans celebrating a biggest celebration in the streets of England. లివర్పూల్ అనేటువంటి ఒక ప్రాంతం లేదా జట్టుకు సంబంధించిన వారంతా కూడా ఇంగ్లాండ్లో ఆ ఫుట్బాల్ గేమ్లో పార్టిసిపేట్ చేసి విజయం సాధిస్తే ఆ రోడ్ల పైకి కొన్ని వేల మంది అభిమానులు చేరుకున్నారు. వారంతా ఒక ఓపెన్ టాప్ బస్సులో అందులో ఆడినటువంటి ఆ క్రీడాకారులందరూ కూడా ఓపెన్ టాప్ బస్సులో తమకు విజయం సాధించిన తర్వాత ఇచ్చే కప్పుని చూపిస్తూ అభిమానులకి వారంతా కూడా అభివాదం చేస్తూ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ వీధుల పైన సుమారుగా కొన్ని వేల మంది జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో 53 ఏళ్ల ఒక వ్యక్తి కారును డ్రైవ్ చేస్తూ వచ్చి ఆ వీధుల వెంట నిలిచినటువంటి ప్రజలు మొత్తం కూడా వారిపైన కారును ఎక్కిస్తూ ముందుకు వెళ్ళాడు. కారుతో దాడి చేశాడు. సుమారుగా ఈ ఘటనలో 50 మంది చూడండి, కారు వచ్చిన వేగం చూడండి, ఆ కారు ఇలా దూసుకుపోతుందో చూడండి. నిజంగా అటువైపుగా ఎవరు అడ్డు నిలబడ్డా కూడా వారిని తొక్కేసుకొని ముందుకు దాడి చేస్తూ వెళ్ళిపోయింది ఆ కార్. అయితే కావాలని ఇంటెన్షనల్ గా ఈ కార్ దాడికి పాల్పడి తెలుస్తోంది. సో ఒక్కసారి ఇక్కడ కనిపించే గ్రీన్ కలర్ యూనిఫామ్స్ వద్ద కూడా పోలీసులు ఆ కార్లో ఉన్న వ్యక్తి అలాగే కార్ డోర్లను మొత్తం కూడా లాక్ చేసుకొని లోపల ఉండిపోయేసరికి పోలీసు అక్కడికి చేరుకొని ఆ కార్ని ముందుకు కదలకుండా అడ్డుగా నిలబడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో 53 ఏళ్ల బ్రిటిష్ మ్యాన్ గా తెలుస్తోంది. సో ఆ వ్యక్తి ఇలా చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే సోషల్ మీడియా ఒక స్పెక్యులేషన్ తీసుకురావాలి. ఏమని ఉగ్రదాడి జరిగిందనేటువంటి ఒక స్పెక్యులేషన్ ని తీసుకురావాలని ఒక ఆలోచనతోనే ఈ దుర్మార్గమైనటువంటి పనికి ఉరిగట్టినట్టు తెలుస్తోంది. కానీ నిజానికి ఆయన ఒక టెర్రరిస్ట్ అటాక్ కాదు అని చెప్పి అక్కడి పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ విషయంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని చెప్తున్నారు యూకే ప్రెసిడెంట్ కీర్ స్టార్మర్. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని నేను అంచనా వేస్తున్నాను, అక్కడ సంబంధిత విషయాలను కూడా సీన్ టు సీన్ నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ గాయాల పాలైనందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది, వారి యొక్క రక్షణ కోసం ప్రభుత్వం ఎంత ధైర్యమైన వెళ్తుందని చెప్పి ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ చెప్తున్నారు. సో వారి యొక్క మై థాట్స్ ఆర్ విత్ ఆల్ దోస్ ఇంజూర్డ్ అండ్ ఎఫెక్టెడ్, ఎవరైతే గాయపడ్డారో వారంతా ఈ ప్రమాద బారిన పడిపోయి ఇబ్బందులు పడ్డారో అందరి యొక్క రక్షణ కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ఒక ఉగ్రదాడి చర్యకు సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ తీసుకురావడం ఆలోచనగానే 53 ఏళ్ల ఈ వ్యక్తి ఈ రకమైన దుర్మార్గానికి పాల్పడ్డాడు. సుమారుగా 50 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డట్టు తెలుస్తోంది. సో ఇద్దరు చిన్నారులు, మరో వ్యక్తి కంటే చాలా సీరియస్ కండిషన్ అంటే కూడా తెలుస్తోంది. పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు, అది టెర్రరిస్ట్ అటాక్ కాదు, కేవలం అక్కడి ఒక వ్యక్తి టెర్రరిస్ట్ అటాక్ అనేటువంటి ఒక స్పెక్యులేషన్ తీసుకురావడం కోసం మాత్రమే ప్రయత్నం చేశారని చెప్పి. చూడండి, ఆ వ్యక్తిని కింద పడేసి అరెస్ట్ చేసే క్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తున్నాడు. ఏకంగా పోలీసులపై దాడి చేస్తున్నాడు. ఎంత దుర్మార్గానికి పాల్పడి ఉంటాడు. ఏకంగా ఒక పిచ్చివాడో లేదంటే ఒక సైకోగా ఉంటే అవకాశం ఉంటేనే ఈ రకంగా ఆలోచన వస్తుంది. కానీ లేకుంటే 53 ఏళ్ల వయసు వ్యక్తికి ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో అదంతా కూడా ఒక స్పెక్యులేషన్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారంటే ఒక హీజ్ సైకో అన్నట్టుగా కూడా పోలీసు అభివర్ణిస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనలో సుమారుగా 50 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక సంఘటన, ఒక ఉత్సాహంగా అందరు ఎనర్జెటిక్గా ఆ పండగ వాతావరణానికి సందర్భంలో ఇటు ఒక విషాదం పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. అటు యూకే, బ్రిటన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. అందరూ కూడా ఒక్కసారిగా అటెన్షన్ ట్రాక్ చేసింది, హాట్ టాపిక్గా మారింది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.